వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లాలో సంబంధించిన సర్దన గ్రామానికి నీళ్లు చేరుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే సుమారు మెదక్ పట్టణంలో ఉన్నటువంటి వెంకటేశ్వర ఫంక్షన్ హాల్కి తీసుకొచ్చిన పరిస్థితి. వీరందరూ కూడా ఇక్కడ సుమారు 500 నుంచి 600 మంది కూడా ఇక్కడ చేరుకున్నారు. వీరికి పునరావాసం కల్పించాలని ప్రధానంగా వారు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మా గ్రామంలో ఎట్లా ఉంది పరిస్థితి, మా పిల్లలందరూ కూడా హైదరాబాద్లో అక్కడిక్కడ చదువుకుంటారు, నివాసం ఉంటారు, వారికి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. కానీ మేము బిక్కుమనుకుంటూ ఈ ఫంక్షన్ హాల్లో గడుపుతున్న పరిస్థితి. మాకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి ప్రధానంగా సంబంధించిన బాధితులు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అంటే వీరు కూడా వాళ్ళ ఆవేదన చెప్పుకోవడానికి ఆర్టీవీ ద్వారా వాళ్ళ ఆవేదన చెప్పుకోవడానికి ముందుకు వస్తున్న పరిస్థితి. ఎందుకంటే మాకు అన్ని విధాలా ప్రభుత్వ నుంచి ఆదుకోవాలి, మాకున్నటువంటి సమస్యలను తొందరగా తొలగించాలి, ఇటువంటి విపత్కర పరిస్థితి వస్తుందని చెప్పి మేము అనుకోలేదని చెప్పి ప్రధానంగా వారు కోరుకుంటున్నారు. అంటే మా ఇండ్లలో నీరు చేరుకోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పునరావాసం సంబంధించి వారికి అధికారుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది ఏంటి అని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. వారు కూడా మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఏందమ్మా, ఎట్లా ఏం జరిగింది, ఏం చెప్తారు? ఊళ్ళో చాలా నీళ్ళు నిలిచినాయి. మేము ఆగమాగం వచ్చేసినాము. పోలీసు వాళ్ళు వచ్చి కాల్ చేయమన్నారు. మాకు ప్రాణభయంతో బయటకు వచ్చేసినాము. మొత్తము మేము బియ్యము లేవు, మాకు ఏమి లేవు, కట్టుకోవడానికి వస్తువులు లేవు, ఏవి లేవు. అసలు పొలాలన్నీ మునిగిపోయినాయి. అన్ని ఇడిసబెట్టి వచ్చేసినాము. చాలా ఇబ్బందిలో ఉన్నది సర్దన. మస్తు డేంజర్ ఉంది. ఆ డ్యాము తెగిపోతుంది, దానివల్ల కాల్ చేయించారు. మస్తు భయం అవుతుంది మాకు. మీరేం చెప్తారు? కూలిపోయినాయి సార్, మా ఇండ్లు మొత్తం కూలిపోయినాయి. ఇండ్లు మొత్తం పరిస్థితి ఏం లేదు, పడుకోనికి లేదు, ఉండడానికి లేదు. మమ్మల్ని నారం ఫంక్షన్ తీసుకొచ్చారు. ఆ హనుమాన్ అక్కడికి వెళ్ళి ఇక్కడికి హనుమాన్ టెంపుల్కి తీసుకొచ్చారు. ఇక్కడ గన్పూర్ మండలం తీసుకొచ్చి ఇండ్లు అయితే మొత్తం కూలిపోయినాయి. అంటే ఎన్ని గంటలకు తీసుకొచ్చారు ఇక్కడికి? 11 గంటలకు తీసుకొచ్చారు ఇక్కడికి. రాత్రి 11 గంటలకు తీసుకొచ్చారు. మనం ముందు బస్సు ఒకటి వచ్చింది, వెనక బస్సు ఒకటి వచ్చింది. మళ్ళీ రాత్రి 11 గంటలకు ఇక్కడికి మూట చెప్పారు మమ్మల్ని. ఇక్కడికి మా సర్పంచ్ సాబ్ ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చి కూడా అడిగి ఇలా కొట్టి మర్రా. ఎక్కడ ఉన్నాయి ఇట్లా ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి, ఎలా ఉంది, ఎట్లా చూసుకుంటున్నారు పరిస్థితి? అయితే ఇప్పటికైతే మాకు అవకాశం అయితే ఛాయ్ బి అందించారు. ఇప్పటికైతే టిఫిన్ బిఫిన్ ఒకటి సార్ ఇచ్చారు. ఇక మళ్ళీ ఏం లేదు ఇప్పటికది, అంతే. భోజన వ్యవస్థ ఎలా ఉంది ఇక్కడ? భోజన వ్యవస్థ అందిస్తున్నారా? భోజనం బియ్యం ఏం లేదు. ఇంకా ఏది అవకాశం ఇటుకి రాలేదు, ఇంకా భోజనం రాలేదు, ఇంకేది రాలేదు. అంటే మీరేం చెప్తారు ప్రభుత్వానికి? మీరేం చెప్తారు మీ జరిగిన సంఘటనపై? అంటే ఇటువంటి విపత్కర పరిస్థితి వచ్చింది కాబట్టి ఏం చెప్తారు బాబు మీరు? మా పొలాలన్నీ మొత్తం మునిగిపోయినాయి, ఇండ్లు పాడైనాయి, ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఆ డ్యాము అర్థపడ్డది మా ఇళ్ళకు. చిన్నప్పటి నుంచి ఇంత వరదాకా మేము కూడా ఇంత వాన వాలేదు, ఇంత కూడా వరద రాలేదు. అప్పటి నుంచి అప్పటి నుంచి వరదాకా కూడా వర్షం రాలేదు. ఇళ్ళకి పాన భయము. ఇక్కడ 11 గంటలకు మనం రగదంపారు ఇక్కడ ఈ ఫంక్షన్లకు. ఇక మేము డౌట్తోటే ఉన్నాం ఇంత వరదాకా. అంటే మీరు చెప్పండి, సుమారు 500 నుంచి 600 మంది ఇక్కడ ఉన్నారు. అంటే ఏం చెప్తారు ప్రభుత్వానికి, ఏం చెప్తారు సంబంధించిన జిల్లాధికారులకు, ఏం చెప్తారు మీరు? సార్, ఇప్పుడు నిన్న సాయంత్రం 6 గంటల నుంచి మాకు మా ఊరు నుంచి ఇబ్బందిగా బస్సులు, చిన్నపిల్లలకు బట్టలు లేకుండా, ఏం లేకుండా, బియ్యం లేకుండా, తిప్పు లేకుండా మా ఊరు సర్పంచ్ రామచంద్రరావు అందరూ మళ్ళా డ్యామ్ అంతా తెగిపోయిందని చెప్పేసి ఊరు అంతా ఆగమాగం వల్లకోళం. ఇది నాగారం దగ్గర ఆడగో గోదాములు ఉన్నాం సార్, అక్కడ నుంచి ఇక్కడ చేరగొచ్చారు అందరూ ఊళ్ళు, మా ఊరు మొత్తం. జిల్లా మంత్రి వివేక్ వెంకటస్వామి వచ్చారు, ఏం చెప్పారు మీతో? ఇప్పుడు మాట్లాడి ఏం చెప్పారు మీతో? బాగానే అందుబాటులో ఉంచుతారు మాకు, ఎవరికి ఏమైతలేదు. కాకపోతే అంతా బాగానే ఉంది. తిండి కాడ, మళ్ళీ ఛాయ్ కాడ, టిఫిన్ కాడ కానీ కలెక్టర్ గారు, రోహిత్ అన్న అందరూ బాగానే చూసుకుంటారు సార్. కాకపోతే ఏంటంటే ఇంకా ఊళ్ళో కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా రావాలని చూస్తున్నాము. ఈ పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. వారికి సంబంధించి మహిళలు కూడా ఉన్నారు. అమ్మా చెప్పండి, ఏం చెప్తారమ్మా? ఇక మా బాధ ఉండి వచ్చినాం సార్, మస్తు బాధ అవుతుంది. పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు, మళ్ళీ ఏం లేదు. ఇక చేతులు పట్టుకొని ఎగబడొచ్చేసినాం బయటకి. ఇక వర్షం వస్తుంది, పోలీసు వాళ్ళంతా గెలిపేసి బయటకు వచ్చేసిండు మంతి. వీళ్ళు తోలుకొచ్చారు 10-11 గంటలకు ఈడ ఉంచారు. గ్రామం నుంచి మొత్తం మంది వచ్చారమ్మా ఇక్కడికి? మొత్తం వచ్చినాం సార్, మొత్తం వచ్చినాము. వర్షం వచ్చింది, పోలీసు వాళ్ళు తోలుకొచ్చారు. 2 గంటలకు వచ్చినాం, రాత్రి 2 గంటలకు. పొలాలు మునిగిపోయినాయి, ఇండ్లు కూలిపోయినాయి. ఇక మా పరిస్థితి ఇది సార్ మాకు. అంటే ఇప్పుడు వివేక్ వెంకటస్వామి కూడా వచ్చి మీకు భరోసా ఇచ్చారు, చెప్పారు. ఏం చెప్పారమ్మా మీతో? ఏం మాట్లాడారు? ఓళ్ళు మంత్రి ఇంతకుముందు ఏం మాట్లాడలేదు సార్, వచ్చిండు పోయిండు, ఇక్కడ వచ్చిండు పోయిండు, ఏం మాట్లాడలే మాతోటి.
ఏం చెప్పిండు మాకు ఏం చెప్పలేదు సార్. కాకపోతే ఇక ఫుడ్ ఇస్తుర్రు, తింటున్నాం, ఇక ఉంటున్నాం అన్నట్టు ఇంతే. అంటే మీరు చెప్పండి అమ్మా, అంటే మీకున్న సమస్యలు అంటే ఇటువంటి పరిస్థితి వస్తాయని కూడా అనుకోలేదు, ఏం చెప్తారమ్మా మీరు? సారు మా ఇల్లు మొత్తం ఊరిసింది, సిరాపు కానీ మొత్తం ఊరిసింది. ఓ పండుగ లెక్కలేదు, ఏం లేదు. పిల్లలను తీసుకొని తెల్లని దాకానే వారి వచ్చినాము. మాకు బస్సు అందుబాటులోకి లేకుండే మేము వచ్చినప్పుడు. మేము వచ్చినాక బస్సులు వేసినారు. ఇక వచ్చిన వాళ్ళు వచ్చిరు మా సరిదన్ నుంచి. మా 2 పిల్లలు పట్టుకొని ఇక్కడ దాకా వచ్చినాం. మాకు చిన్న పిల్లలు, నా బిడ్డ పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు దొరుకొని ఇక్కడ దాకా వచ్చిన. ఇక్కడ అందుబాటులో అన్ని ఇస్తారు కానీ మాకు ఇంట్లో అవకాశం ఎట్లయితుందో మా ఇల్లు ఒకసారి అన్న వచ్చి చెక్ చేసుకోండి. మా శిలాపే కానీ మొత్తము రాకుండా అయిపోయింది, జల్లెడ పట్టినట్టు అయింది. ఒకసారి అది చూసిపోయి మీరు దాయి ఉంటే అంతకన్నా మీకు ఏం లేదు సార్. మాకు మీరు ఎంతమంది వచ్చారమ్మా ఇక్కడికి, మీరేం చెప్తారు? మస్తు మంది వచ్చినాం, మస్తు మంది వచ్చాం. మా గల్లి నుంచి వచ్చినాం. ప్రాబ్లం అయింది, ఇల్లు డేమిగా అయిపోతా అని చెప్పారు. సార్ రామని చెప్పినాం. ఏం కాదు, గోదలు బలరు ఉన్నాయని చెప్పినాం. ఇరిసబెట్టినాని అని చెప్పారు. సరే ఇరిసబెట్టినాం, బలరు పిల్లలు అనేసరికి ఇక్కడ వచ్చినాం. ఇక్కడ వచ్చిన నుంచి రాత్రి 2 గంటలకు వచ్చినాం. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఊళ్ళో పదమంటే కూడా పోవద్దు, డేమ్ అయిపోతా అని చెప్తారు. ఇంటికాడ పరిస్థితి ఇల్లు కూలిపోతున్నాయి, అన్నీ అవుతున్నాయని కానీ పోవద్దు అంటూ చెప్తారు. జిల్లా అధికారులకు ఏం చెప్తావమ్మా? ఎందుకంటే ఇటువంటి పరిస్థితి వచ్చింది, మిమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వ అధికారులకు ఏం విజ్ఞప్తి చేస్తావు, ఏం చెప్తావు? మమ్మల్ని ఆదుకోవాలి, మరి ఆదుకోవాలని చెప్పినాక నా ఎమ్మెల్యే అడగలేరు కదా, అట్లా అని చెప్పలేము. ఇప్పుడు మీరు అడుగుతుంటే వాళ్ళు అడగలేరు కదా, అట్లా చెప్పలేము. అంతే. చెప్పడమ్మా, అంటే చూసిపోయాడు కదా సారు. మా పరిస్థితి అయితే ఇట్లున్నది. ఇక ఈ పొలం మునిగిపోయి ఇల్లు కూలిపోయింది. రాత్రి 1 గంట రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి తోలుకొచ్చిర్రు. ఇప్పుడు పిల్లలు అవుతాడు, నేను అవుతాడు ఉన్నాం కానీ ఇప్పటికైతే గుడ్డు పెట్టిర్రు, తిన్నాము. రాత్రి 1-2 గంటలకు వచ్చినాము. పొద్దుగల టిఫిన్ ఇచ్చారు, తిన్నాం సార్. ఇప్పుడు ప్రభుత్వానికి ఏం కోరుకుంటారమ్మా? ఎందుకంటే జరిగిన పరిస్థితి చూస్తుంటే అందరూ కూడా బిక్కు అనుకుంటా చూస్తున్నారు. మీ పిల్లలు ఎక్కడో అక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ కొంతమంది వచ్చారు, అందరూ కూడా ఇక్కడ రాలేదు. అంటే ఏం చెప్తారమ్మా చివరిగా మీరు? ఏం చెప్పారు సార్, ఇక మాకు మనవరాలు 2 మనవరాలు ఉన్నారు. మనవరాలు పొడుతో మాలపాటికి ఇచ్చాము, తోలుకొచ్చాము. ఇల్లు కూలిపోయింది ఓ బందుకు. ఇక మంది నాలుగు ఉన్నాం, కూలిపోయింది. ఇక వచ్చాము సార్, తిరుగుగా నీళ్ళు అయినాయి. మా పరిస్థితి ఇట్టుంది, ఇక అంతే కాదు. ఇక తిందామంటే ఏదో అట్టిగా వచ్చాము. పోలీసు వాళ్ళు వచ్చారు, గుంజుకొచ్చారు. ఇక 2 గంటలకు వచ్చారు. బస్సులు పంపించి బస్సుల మీద వచ్చాం సారు. జీవన దక్కాలి రమ్మని గుంజుకొచ్చారు. గుంజుకొస్తారు వచ్చాం సార్. ఇక ఒక బుడ్డ పిల్ల బస్సు బాలేంత తోలుకొని వచ్చాము. ఏం చేయాలి ఆనల. ఇది పరిస్థితి. గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక లబోదీపం అంటున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అమ్మా మీరేం చెప్తారమ్మా? మాది కూడా ఇల్లు పెంకటిల్లు ఆయన ఇంట్లో ఉండేస్తాడు. ఇల్లు మొత్తం ఉరిసింది, పిల్లలు పట్టుకొని ఊసేస్తున్నాము. పొలం అంతా మునిగింది, కట్టుబట్టలు వెళ్తే వచ్చినాము. మంచిగా లేదు, ఎట్లా పరిస్థితి అని బాధపడుతున్నాము. మాకు ఇల్లు అయితే ఉండవశం లేకుండా అయింది. మొత్తం ఇంట్లో నీళ్ళు వచ్చినట్టు అయింది, అంతా ఉరుస్తుంది, కూలుతుంది. పిల్లలు తోలుకొని 2 గంటల రాత్రి అందరం వచ్చినాం. పోవాలి ఇంటికి వెళ్ళి బల్లాలు ఇంట్లో ఉండనట్టు తాళాలు వేసాము. రక్త కట్టల మీద వచ్చినాం. ఆయన ఇల్లు అయితే ఉండవశం లేకుండా ఎట్లా చేయమనేమో అర్థమవుతారు పిల్లలు మేము. అది పరిస్థితి. ఎవరిని కదిలించినా కూడా ఖచ్చితంగా మా కుటుంబాలను ఆదుకోవాలి. ఎందుకంటే సర్దన గ్రామం నుంచి సుమారు 500 నుంచి 600 మంది ఒక ఫంక్షన్ హాల్కి తీసుకొచ్చారు. అంటే టిఫిన్ అవి ఇస్తున్నారు తప్ప మా ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి, కట్టుబట్టలతో వచ్చి ఇక్కడ మేము అందరం ఒక గుమిగూడినట్టు ఇక్కడ ఉన్నాం తప్ప మా ఇంటి దగ్గర పిల్లలు ఎట్లున్నారు, మాకు సంబంధించిన వారు ఎట్లున్నారు, మా ఇండ్లు ఎట్లున్నాయని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి మాకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లయితే మళ్ళీ మా గ్రామానికి వెళ్ళే పరిస్థితి ఉంటుందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. దీనికి చూస్తుంటే ప్రతి ఒక్కరిని చూస్తే ఒక కదిలించే విధంగా ఉంది. అందరినీ కూడా బిక్కు అనుకుంటా కూర్చుండి చూస్తున్నారు, ఎవరు వస్తారు ఏంటి అని చెప్పి ప్రధానంగా చూస్తున్న పరిస్థితి. మాకు కుటుంబాలను ఖచ్చితంగా ఆదుకొని సర్దన గ్రామస్తులకు ఒక పరిష్కార మార్గం చూపెట్టాలని చెప్పి ప్రధానంగా ముక్తకంఠంతో ఈ యొక్క సర్దన గ్రామస్తులు కూడా కోరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.